హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సండే అలా బయటకు వెళ్తుంటే ఇక్కడ మాకు చేనేత హస్తకళ అని కనిపించింది. ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. దీనికోసం ఇది ఎప్పుడెప్పుడు పడుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే ఇందులో దొరికే వస్తువులు చాలా బాగుంటాయి. ఇక్కడ మనకు కిచెన్కి సంబంధించినవి లేడీస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయండి. నేనైతే ఇక్కడ మిర్రర్ తీసుకున్నా, చిన్న మిర్రర్. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇంకా మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్, మసాలాలు, పిల్లలకు సంబంధించిన చాక్లెట్స్, నారింజ మిఠాయి, జెమ్స్, పిల్లలకు సంబంధించిన జెల్లీస్, సోంపులు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి ఇక్కడ. నేనైతే ఇక్కడ నల్ల జీలకర్ర బయట దొరకలేదని చెప్పేసి నల్ల జీలకర్ర ఒకటే తీసుకున్నాను. ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ మనకు బయట అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా 20 రూపీసేనండి. చాలా రీజనబుల్ అనిపించింది. తర్వాత మళ్ళీ ముందుకెళ్తే ఇక్కడ పాపడాలు, అన్ని చాలా రకాల పాపడాలు ఉన్నాయి. టమాటా పాపడాలని, ఆనియన్ పాపడాలని, మంచూరియా చేసుకునే మసాలా, ఇంకా ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే పిల్లలకు సంబంధించిన బట్టలు, ఏది కొన్నా 115 అంట. కాటన్ అండి, ప్యూర్ కాటన్. మనకు పిల్లలకి సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే నైట్ ప్యాంట్స్ అండి, ఏది కొన్నా 200 రూపీసే. తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ చాలా రకాల పెన్సిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎక్కడ లేని పెన్సిల్స్ అయితే అన్ని ఇక్కడే ఉన్నాయండి. మా పిల్లలు అయితే ఇక్కడ ఎన్ని రకాల పెన్సిల్స్ ఉన్నాయి, అన్ని కావాలని చెప్పేసి అయితే ఏడుస్తున్నారు. అన్న అయితే కొనివ్వలేదు కానీ చెరొకటైతే కొనిచ్చినామండి. చాలా బాగున్నాయి, నాకైతే చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ మసాజ్ చేసుకునే పక్కకి వెళ్తే మనకి ఇక్కడ చెక్కతో చేసిన ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయండి. మసాజ్ చేసుకునేవి, మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా గానికి పనికొస్తాయి ఇవి. అలాగే మనకి యాంగులర్ లాగా కూడా ఉపయోగపడే ఐటమ్స్ కూడా ఉన్నాయి, డెకరేషన్ ఐటమ్స్. ఎంత బాగున్నాయి చూడండి, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది చూడండి, ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఇక్కడ పిల్లలకు సంబంధించిన బొంగరం కూడా ఈజీగా మనం దాంతో ఆడుకునేలాగా ఉన్నాయండి. మనం చిన్నప్పుడు అయితే తాడుతో ఆడేవాళ్ళం కదా, అలా కాకుండా ఇప్పుడు చిన్నపిల్లల కోసం అన్నీ ఈజీగా అయితే వచ్చేసినాయి. చూడండి, పక్కకు వస్తే మనకి ఇక్కడ అన్ని రకరకాల కొయ్య బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇక్కడ ఇంకా శారీస్, నైటీలు అన్నీ మనకు ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్. ఇంకా ఇక్కడికి వస్తే ఇయర్ రింగ్స్, క్లిప్స్, బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నాకు ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత ఇంకొంచెం పక్క వస్తే గాజులు అండి, ఇవైతే నాకు చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా ఇష్టం. నేను ఇక్కడికి వచ్చిందంటే గాజుల కోసం వస్తాను. చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఇవి ఊరికనే పగిలిపోతాయి అని అనుకుంటారు కానీ ఇవి బాడీకి కూడా చాలా మంచిదండి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు కొనుక్కోవాలని ఉంది కానీ అంత బడ్జెట్ మనకు సరిపోదు కాబట్టి నేనైతే 3 టైప్స్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, నాకైతే చాలా ఇష్టం ఈ బ్యాంగిల్స్ అనేవి. గ్రీన్ అని అన్ని రకరకాల కలర్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. తర్వాత కొంచెం ముందుకు వస్తే హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇవి మనకు జీన్స్ క్లాత్తో చేసిరంట. 2 years వరకు ఏం కాదంట, మళ్ళీ వాషబుల్ అని చెప్తున్నారు వాళ్ళు. చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి నాకైతే. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో హ్యాండ్ బ్యాగ్స్, చాలా రకాలు. అందులోనే రకరకాల టైప్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడికి వస్తే శారీస్, నైటీలు ఇంక ఇక్కడ చాలా బాగున్నాయండి. ఇంకా క్వాలిటీతో చాలా బాగున్నాయి, మెత్తగా చాలా క్వాలిటీగా ఉన్నాయి. చూడండి బ్లౌజ్ పీసులు, ఇవి బ్లౌజ్ పీసులు, శారీస్, డ్రెస్సెస్, నైటీస్, బెడ్షీట్స్ అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయండి. చూడండి బెడ్షీట్స్ అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా, చాలా నీట్గా ఉన్నాయి. ఇవైతే మన ఫ్రిడ్జ్ కవర్లు అండి, ఫ్రిడ్జ్ పైన వేసుకునే కవర్స్. ఇంక ఇవి లేడీస్ సంబంధించిన డ్రెస్సెస్ చూడండి, చాలా బాగున్నాయి, సాఫ్ట్గా ప్యూర్ కాటన్ అన్నమాట. తర్వాత మళ్ళీ మసాజ్ చేసుకునేది ప్లాస్టిక్లో ఉందండి. ఇక్కడ దొరకదంటే ఏది లేదు. చెప్పులు కూడా బ్లడ్ సర్క్యులేషన్ కోసం వాడే చెప్పులు ఉన్నాయి. ఇందులో సైజెస్ ఉన్నాయి, పెద్ద సైజు, ఇంక ఇందులో చిన్న సైజు కూడా ఉంది.
చూడండి, ఇవి మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఇది బాల్ అండి, పిల్లలు ఇది కావాలని ఏడిస్తే వాళ్ళకి ఆడడానికి వస్తలేదు, అది చూపిస్తున్నాను. ఇంకా కార్లు, రకరకాల పిల్లలకు సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ అవుతున్నాయండి. చూస్తే నాకే కొనాలనిపిస్తుంది. ఇంకా పిల్లలు ఊరుకుంటారా, అదని ఇదని ఇది కావాలని అది కావాలని సతాయిస్తూనే ఉన్నారు. నాకే కావాలనిపించింది వీటిని చూస్తుంటే. తర్వాత కొంచెం ముందుకు వస్తే కర్టెన్స్, శారీస్, డ్రెస్సెస్, మెటీరియల్స్, జెంట్స్కి సంబంధించిన డ్రెస్సెస్, షర్ట్స్, పైన్స్, చాలా కాటన్, ప్యూర్ కాటన్ అండి, చాలా బాగున్నాయి. తర్వాత ఈ షాపింగ్ అయితే అయిపోయిందండి. పిల్లలు ఆకలిస్తుంది ఇంకేదైనా తినేసి వెళ్దాం అని అంటే కేఎఫ్సీకి అయితే వచ్చేసాం. చూడండి, అందులో కేఎఫ్సీ చికెన్ అయితే ఆర్డర్ చేసినాం. ఇక పాప బ్యాగ్ వేయు, ఇదేయు అదే అని బయటకు వస్తే ఇదే సతాయించడం అండి పిల్లల. తినడానికైతే నాకంటే ముందు వాళ్ళే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఆర్డర్ చేసిన చికెన్ హాఫ్ అన్ అవర్కి అయితే వచ్చేసింది. దాంతోపాటు ఒక రెండు పెప్సీలు కూడా ఇచ్చిర్రు. ఇప్పుడు వాటిని ఓపెన్ చేసి వాటి టేస్ట్ ఎలా ఉందని చూడాలి. అందులో మైనీస్, ఇంకా ఏదో దానికి కెచప్ టైప్ ఇంకేదో ఇచ్చిరండి. మైనీస్ అయితే ఫస్ట్ టైం అంటే టేస్ట్ చూడడం. టొమాటో సాస్ అంటే రెగ్యులర్గా మనము ఎగ్ పఫ్లోనో పిజ్జాలోనో తింటూనే ఉంటాం కాబట్టి అంత వెరైటీగా అయితే ఏమనిపించలేదు. మైనీస్ అయితే చాలా బాగుంది. మైనీస్తో చికెన్ కేఎఫ్సీ తింటుంటే చూడండి మా పిల్లలు అయితే ఎలా తింటున్నారో. కాకపోతే ఈ కేఎఫ్సీ కంటే ఇంకా ఇందులోనే చిన్న పీసెస్ ఉంటాయి కదండి, కేఎఫ్సీలోనే అది యాడ్ చేసుకుని బాగుంది అనిపించింది. ఎందుకంటే చికెన్ అనేది లోపల పచ్చి పచ్చిగా బ్లడ్గా అనిపించింది, అందుకే నచ్చలేదు. దీని బదులు బయట బిర్యానీ తిన కడుపు నిండుతుండే అనిపించింది. ఇంకొకసారి కేఎఫ్సీకి అయితే రావద్దని అయితే అనిపించింది. కానీ టేస్ట్ అయితే బాగుంది. లోపల పీస్ మాత్రం సరిగా ఉడకనట్టుగా అయితే అనిపించింది. తిన్నా కానీ లైట్గా ఉంది కడుపు పొట్ట అనేది, అందుకే బయట తిన్నా అయిపో బిర్యానీ అనిపించింది. పిల్లల కోసం వచ్చినట్టు అయిపోయింది. మా పిల్లలు అయితే పెప్సీ నాకు ఇవ్వకుండా అయితే తాగేస్తున్నారండి. ఎక్కడికి వచ్చినా వీళ్ళు ఇట్లే చేస్తుంటారు. ఇలా వీక్లీ వన్స్ బయటకు వెళ్తే మాత్రం చాలా హ్యాపీనెస్ అయితే అనిపిస్తుందండి ఫ్యామిలీతో వెళ్ళడం అనేది. ఇలా చాలామంది ఇప్పుడు వెళ్తుంటారు, కాకపోతే అన్ని ఫ్యామిలీస్ కూడా ఇలా వెళ్తే చాలా బాగుంటుంది. ఇదండి సండే రోజు వ్లాగ్ అయితే. తప్పకుండా నా వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.